హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనీబెనీ టీవీ. మనం చాలా రోజుల తర్వాత, రోజులు కాదులే నెలని చెప్పుకోవచ్చు, ఐకానిక్ హైకోర్టు నిర్మాణానికి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాం. నిర్మాణం అయితే చాలా స్పీడ్గా కొనసాగుతుంది. అసలు ఈ నిర్మాణం ఎలా ఉండబోతుంది, అలాగే ఇప్పటి వరకు ఎలాంటి పనులు కంప్లీట్ అయ్యాయి, ఇంకా ఏమేం పనులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాము. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి షేర్ అయితే చేయండి, అలాగే కామెంట్ కూడా ఖచ్చితంగా పెట్టండి. ఇక ఆలస్యం చేయని వీడియోలోకి వెళ్దాం. ముందుగా డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు చూసారా, ఇది హైకోర్టుకి సంబంధించిన డిజైన్ అనమాట. ఇప్పుడు ఇలా ఉంటుంది డిజైన్ నిర్మాణం తర్వాత ఇలాగా డిజైన్ ఉంటుంది. ఇంత ప్రత్యేకంగా ఎందుకు డిజైన్ చేశారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ముందు ఈ నిర్మాణం అసలు ఎక్కడ జరుగుతుంది అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నిర్మాణం వచ్చి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 4 సూపర్ బ్లాక్ ఈలోని నిర్మాణం అయితే జరుగుతుంది. మొత్తం 104 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ప్రధాన అసెంబ్లీ భవనం వచ్చి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తూ ఉన్నారనమాట. భవనం వచ్చి 200 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పు అయితే ఉంటుందన్నమాట. ఇది మొత్తం ఎత్తు, దాని హైట్ వచ్చి 250 మీటర్లు ఉంటుంది. ఇది నిర్మాణం వచ్చి బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తులు ఉంటుందన్నమాట. ఈ నిర్మాణం పై భాగంలో ప్రధానంగా మీరు ఇందాక డిజైన్ చూసారా, అది సెంట్రల్ ప్రధాన టవర్ వచ్చి సెంట్రల్ స్పేస్ అని పిలుస్తారనమాట. మనకు అది పైన కనపడుతుంది సార్, అది వచ్చి ఆ సెంట్రల్ స్పేసే 250 మీటర్ల ఎత్తు వరకు ఉంటుందన్నమాట. ఆ భవనం విస్తీర్ణం వచ్చి మనం ఎంత ఎకరాల్లో చెప్పుకున్నాం కదా, ఇప్పుడు స్క్వేర్ యార్డ్స్ లో చెప్పుకుంటే కనుక 11.02 లక్షల చదరపు అడుగులు అయితే ఉంటుంది. దీని డిజైన్ ఒకసారి చూస్తే కనుక మీరు ఇన్వైటెడ్ లిల్లీ పువ్వు ఆకారంలో అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతం అయితే ఫైలింగ్ పనులు అయితే పూర్తవడం జరిగింది. ఫౌండేషన్ పనులు మీకు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రీఎన్ఫోర్స్మెంట్, కాంక్రీట్ మరియు ఎక్స్కవేషన్ పనులు అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఈ భవనం సంబంధించి 4 భాగాలు చేశారన్నమాట. మొత్తం అంటే నిర్మాణాన్ని 4 భాగాలు చేసుకొని నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మనకి సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, ఇందా 4 భాగాలు చేశారని చెప్పాను సార్. ఆ 4 భాగాలు ఇవే అనమాట. ఒకటి సౌత్ వెస్ట్, రెండోది సౌత్ ఈస్ట్, మూడోది నార్త్ వెస్ట్, నాలుగోది నార్త్ ఈస్ట్, ఇలాగా విభాగాలు చేసుకున్నారు. ఇప్పుడు అందులో ఒక్కొక్క విభాగం గురించి అసలు ఎంత పని అయింది ఏంటనేది కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ సౌత్ వెస్ట్ అనమాట. సౌత్ వెస్ట్ లో వచ్చి ఫైలింగ్ అయితే పూర్తయిపోయింది. రౌట్ ఫౌండేషన్ అయితే పూర్తయిపోయింది. కోర్ వాల్స్ నిర్మాణానికి కొనసాగుతుంది అనమాట. ప్రస్తుతం ఆడ నిర్మాణం వచ్చి కోర్ వాల్స్ కి సంబంధించిన నిర్మాణం అయితే కొనసాగుతుంది. అలాగే కాలమ్స్ నిర్మాణం కూడా జరుగుతుంది. అలాగే అసెంబ్లీ హాల్ కు సంబంధించి ప్రధాన భాగం ఇక్కడే నిర్మాణం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకనే ఇక్కడ టవర్ క్రేన్ ఏర్పాటు చేసి పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఇక రెండోది నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ లో మనం చూసుకుంటే అన్ని ఫైల్స్ పూర్తయిపోయినాయి. ఫైల్స్ క్యాప్స్ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి అనమాట అక్కడ. ఇక వాటర్ ప్రూఫింగ్ సంబంధించిన షీట్ పనులు కూడా అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఫౌండేషన్ నిర్మాణం ప్రారంభమైంది అనమాట. ఇక మూడో భాగం వచ్చి నార్త్ ఈస్ట్ అనమాట. నార్త్ ఈస్టింగ్ లో ఫైలింగ్ పనులు అయితే పూర్తయిపోయినాయి. ఫైల్స్ క్యాప్స్ పనులు కొనసాగుతున్నాయి. అలాగే టవర్ క్రేన్ ఒకటి అక్కడ ఏర్పాటు చేయడానికి పనులు అయితే ప్రారంభించారు. మరొక 10-15 రోజుల్లో టవర్ క్రేన్ ఏర్పాటు పూర్తయిపోతుంది అనమాట. ఇక మనం చూసుకుంటే 3 అయిపోయినాయి. ఇప్పుడు 4వది చూద్దాము. ఇక్కడ 4వది వచ్చి సౌత్ ఈస్ట్ అనమాట. సౌత్ ఈస్ట్ లో దాదాపు అన్ని ఫైల్స్ పూర్తయిపోయినాయి. సుమారు 50 ఫైల్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి అనమాట. ఈ వారంలో మిగిలిన ఫైల్స్ కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా అయితే పనులు అక్కడ చేస్తా ఉన్నారు. అలాగే ఫైల్ క్యాప్స్, కోర్ వాల్స్ పనులు అయితే అక్కడ
ప్రారంభమైపోయాయి అన్నమాట. ఇలాగా 4 భాగాలు చేసుకొని 4 భాగాల పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, విజువల్ టాప్ వ్యూలో చూస్తున్నారు సరే, అదిగోండి అవి 5 క్యాప్సూల్స్ సంబంధించి ఇక్కడ వ్యాప్ షీట్స్ అని చెప్పాను కదా, వాటర్ ప్రూఫ్ షీట్స్ ఇక్కడ వేస్తున్నారు. అలాగే పైన చూడండి క్రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తి అయిపోయి బీమ్స్ కి సంబంధించింది, అట్లాగే ఈ కార్నర్, అలాగే అటు సైడ్ కూడా ఇలాగా మధ్యలో ఈ ప్రధాన టవర్ ఒకటి వస్తుంది అనుకున్నాం కదా, మధ్యలో ఇది ఇలాగా ఇది టాప్ వ్యూ అనమాట. టాప్ వ్యూలో ఇలాగా నిర్మాణ పనులకు సంబంధించి పనులు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి అక్కడ. ఇంకా ప్రధానంగా మనం ఆ డిజైన్ గురించి కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఎందుకంటే ఇందాక చెప్పిన దాంట్లో డిజైన్ సంబంధించి ఎలా ఉంటుందని చెప్పాను. అసలు అవి ఎలా చేస్తారు, ఎంత నిర్మాణం అనేది సంబంధించి అసలు ఎందుకు చేస్తున్నారు, ఆ డిజైన్ 350 మీటర్లు ఎందుకు వస్తుంది అనేది సంబంధించింది ఒకసారి డీటెయిల్ గా చెప్తాను. ఎందుకంటే మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్లే అని. అంతా 3 ఫ్లోర్లే నిర్మాణం అయినా 250 మీటర్ల ఎత్తు ఎందుకు వస్తుంది అంటే మనం దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నమాట. ఎందుకు వస్తుంది అంటే మనం రాజధాని మొత్తం కూడా అసెంబ్లీ అనేది దాదాపు ఒక 365 రోజుల్లో దాదాపు ఒక 65 రోజుల నుంచి 70 రోజుల వరకు ఉంటుంది అనమాట. మిగతా సమయం అంతా అసెంబ్లీ ఖాళీగా ఉంటుంది. కానీ దాన్ని కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అసెంబ్లీని మోడల్ డిజైన్ లాగా డిజైన్ చేస్తా ఉన్నారు. మీకు ఒకటి 250 మీటర్ల టవర్ ఒకటి వస్తుందని చెప్పాను చూసారా, మీరు డిజైన్ లో కూడా చూసారు, పొడుగాటి టవర్ ఒకటి కనపడింది. ఆ పొడుగాటి టవర్ లో పర్యాటకంగా ఆకర్షించేందుకు, అలాగే ఆ టవర్ లోపల పైదాకా వెళ్తారనమాట. పైదాకా వెళ్తే అక్కడ ఒక మధ్యలో మీకు స్టాప్ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి 360 డిగ్రీలు అంటే చుట్టూ అనమాట, ఒక సర్కిల్ లాగా చుట్టూ తిరిగి చూడటానికి ప్లేస్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ ఎక్కేసి ఆ నుంచి మన నగరం మొత్తం, అమరావతికి సంబంధించిన నగరం మొత్తం కూడా చూడొచ్చు అనమాట. అదే స్పెషల్ గా పర్యాటకం కోసం రూపొందించారనమాట. అదొక్కటే స్పెయిన్ టవర్ అని చెప్పాను సార్, సెంట్రల్ స్పెయిన్ ఆ టవర్ అనమాట. అది 250 మీటర్ల ఎత్తు అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం 360 డిగ్రీల్లో మన నగరం మొత్తం, అమరావతి నగరం మొత్తం నిర్మాణాలన్నీ కూడా చూడొచ్చు. మిగతా టవర్లు అన్ని కూడా కనిపిస్తా ఉంటాయి, దానికంటే ఇంకా హైట్ ఉంటుంది అనమాట. మిగతా అన్ని కూడా 250 మీటర్లు, 220 మీటర్లు, 205 మీటర్లు అట్లా నిర్మాణం ఉంటే ఇది మాత్రం 250 మీటర్ల పైన ఉంటుంది అనమాట. అందుకోసమే అక్కడ స్పెషల్ గా పర్యాటకం కోసం నిర్మాణం చేశారు. అలాగే మనం కింద కూడా చెప్పుకోవాలి, మీరు డిజైన్ లో కింద వాటర్ కూడా చూశారు కదా, ఆ వాటర్ అనేది ఎలా వస్తుంది అనుకుంటున్నారు, మనకి ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేస్తున్నారు కదా సచివాలయానికి సంబంధించి, అందులో టవర్ 2, టవర్ 3 ఈ రెండిటి మధ్య పాలవాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పాలవాగు అనేది ఆ టవర్ల మధ్యలోంచి వస్తూ ఈ ఏదైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీ కిందకు వస్తుంది అనమాట. ఇది అసెంబ్లీ నిర్మాణం అనేది కూడా వాటర్ లోపల నిర్మాణం అనేది ఉంటుంది, అటు సైడ్ ఇటు సైడ్ వే అనేది ఉంటుంది. కాబట్టి మధ్యలో దాని చుట్టూ పాలవాగు అనేది అసెంబ్లీ చుట్టూ కూడా ఉంటుంది అనమాట. మీరు ఇంత డిజైన్ స్టార్టింగ్ లో చూసారు కదా, ఆ డిజైన్ లో ఉన్న వాటర్ అలా వస్తుందంట, అలా ఫ్లో అవుతూ అలా వచ్చి చుట్టూ అసెంబ్లీ చుట్టూ తిరిగి బయటికి వెళ్తుంది. అలాగే లిల్లీ పుట్టు సంబంధించి మనం లిల్లీ పువ్వు ఆకారం చూసాం కదా, ఇన్వైటెడ్ లిల్లీ పువ్వు ఆకారం అలా ఉంటూ దాని చుట్టూ వాటర్ అనేది వస్తుంది అనమాట. అంటే అసెంబ్లీ అనేది ఓన్లీ సభలు అలా నిర్వహించడానికే కాకుండా పర్యాటకంగా కూడా ఆకర్షించే విధంగా దాన్ని నిర్మాణం డిజైన్ అనేది అలా చేశారు. అందుకోసమే అసెంబ్లీ కూడా ఒక పర్యాటక కేంద్రంగా రెడీ చేసేందుకే మనకి ఆ నిర్మాణం అనేది అంత స్ట్రాంగ్ గా వేసేందుకు ఆ ఫౌండేషన్లు కానీ అవి 4 భాగాలుగా చేసుకొని నిర్మాణం అనేది చేస్తున్న పరిస్థితి అనేది మీకు ఇందుకే ఉంది. ఇది అసెంబ్లీకి సంబంధించి మనం డిజైన్ల గురించి, పనుల గురించి డీటెయిల్ గా కూడా చెప్పుకున్నాము. ప్రస్తుతం అసెంబ్లీ దగ్గర అయితే అట్లా చూడండి కార్మికులు ఎంతమంది ఉన్నారు. ఆ కార్మికులు అంటే మనకి కొంతమంది కామెంట్స్ లో కొంతమంది చెప్తా ఉన్నారు కార్మికులు చాలా మంది లేరు, అలాంటి కామెంట్స్ కొన్ని వస్తానే ఉన్నాయి. అందుకోసమే నేను కార్మికులు కూడా చూడండి మీకు ఎంత పనులు ఉన్నారో, ఎంతమంది కార్మికులు ఉన్నారు అనేది మీకు చూడడం కూడా చూస్తాం. అసెంబ్లీ భవనం మొత్తం కూడా ఎల్ఎన్టీ అనేది నిర్మిస్తా ఉంది. ప్రజెంట్ అక్కడ ఉన్న కార్మికులు 800 మందిగా పనిచేస్తా ఉన్నారు. డే అండ్ నైట్ 3 షిఫ్ట్లుగా 24 గంటల సేపు పనిచేస్తా ఉన్నారు నాన్ స్టాప్ గా. అందులో మళ్ళీ భద్రతా
చర్యలు చేపడుతున్నాయి. ప్రతి కార్మికుడికి హెల్మెట్ ఇస్తున్నారు, సేఫ్టీ మాస్క్ ఇస్తున్నారు, పీపీ తప్పనిసరిగా ఇస్తున్నారు. సైట్ లోకి అసలు అదే ప్రొటెక్షన్, అది పీపీఈ అంటే అది మనం వేసుకున్న అది ప్రొటెక్షన్ కోసం. వాటిని ఆ సైట్ లో లేకపోతే సైట్ లోకి అలౌ చేయరు. అలాగే ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ నిబంధనలు ఉంటేనే అక్కడ కార్మికులకి ఒక భరోసా అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ సంస్థ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తా ఉంది. దాంతో పాటు మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇంజనీర్లు ఉంటారు. ఈ నిర్మాణం అనేది కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది పర్యవేక్షించడానికి ఇంజనీర్లు ఉంటారు. ఇంజనీర్లు వచ్చి కూడా ఏఈలు, ఈఈలు, ఎస్సీలు, సిఈలు ఇలా నిరంతరం వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తున్న వాటన్నిటిని పరిశీలిస్తూ కూడా చేస్తూ ఉన్నారు అన్నమాట. ప్రజెంట్ అక్కడ నిర్మాణం అయితే ఇప్పుడు చెప్పాం కదా, మొత్తం 4 భాగాలుగా చేసుకొని పనులు అయితే పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి అయితే మీకు అక్కడ కనిపిస్తాం. ఇది మన అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించి ప్రజెంట్ స్టేటస్. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ మిగతా వర్క్స్ సంబంధించిన విజువల్స్ అన్ని వస్తాయి, అన్ని తప్పకుండా చూడండి. ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటనేది కూడా చూడటానికి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వీడియో మొత్తం కూడా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ మిత్రులారా, జై హింద్.
వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.